దండాలు దండాలు దండాలులా వచ్చేసిన మీ ముంగటికి మంచి మంచి ముచ్చట్లు అయితే తెచ్చేసిన కానీ ఇగో ముందుగాల ముచ్చట్లు చూసే ముంగట అందరికీ శనార్థులు చెప్పుకొని వార్తలు అయితే సురువు చేద్దామా ఉల్లా ఇగోనుల్లా నేనైతే మీకు అందరికి ఒక సంగతి చెప్పాలి. గా సంగతి ఏంటంటే ఇగో మొన్నటిదాకా ఒక పార్టీ నాయకుడు అయితే యూట్యూబ్లో ఎక్కడ చూసినా మస్తుగానం ఫేమస్ అయిండు. కానీ ఒక్క డైలాగ్ కొట్టిండో లేదో కానీ గా డైలాగ్కే అందరు ఫ్యాన్స్ అయిపోయారు అనుకోరా అదుర్రి. ఏం లేదు గా డైలాగ్ ఏందో ఎరికేనా, పాలమ్మినా పూలమ్మినా సైకిల్ దొక్కినా బోర్వెల్ నడిపినా. ఇగో గీ ముచ్చట ఇనుడితోటే గీ ముచ్చట చూసుడితోటే మీకైతే గీ మనిషి ఎవరో అర్థమైంది కదా. గదేనులా మన మెడ్చల్ మర్కాజ్గిరి మాజీ మంత్రి మల్లన్న. ఇక ఈ మల్లన్నను అయితే వాళ్ళ కాలేజీలో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవంలో ఇక ఎట్లా స్టెప్పులు వేస్తున్నాడో మీరు చూడాలి. ఇక నేను చెప్పుడు కాదు కానీ పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ నడిపినా సైకిల్ దొక్కినా. ఇగో ఈ ముచ్చట్లన్నీ నింటే మనకైతే ఎవరు గుర్తుకొస్తారు ఉల్లా? కాదే మన మాజీ మంత్రి మల్లన్నే గుర్తుకొస్తాడు కదా. ఇక మాజీ మంత్రి మల్లన్న పేరు వినంగానే నవ్వుల పువ్వుల వర్షాల కురుస్తాయి పోరి. ఇక సారి ఏం మాట్లాడినా కూడా యూట్యూబ్లోనైతే ఓ ట్రెండ్ అని చెప్పానులా. ఎందుకంటే గైన మాటలు మత్తుగా గమ్మత్తుగా గట్లుంటాయి. మరి ఇక మంత్రి మల్లారెడ్డి సార్ కాలేజీలో ఒక చిత్రం జరిగింది. ఆ చిత్రం ఏంటంటే మంత్రి మల్లారెడ్డి సార్ ఏకంగా బతుకమ్మ ఆడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులతోటి మంచిగా కోలాటాలు వేసుకుంటా వాళ్ళు ఎటు కాలు తిప్పితే గటు వాళ్ళు ఎటు కోలాటం అయితే గటు వాళ్ళతోటే మంచిగా తిరుక్కుంటా బతుకమ్మలను అయితే ఆడి పాడుకుంటా వాహు వా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడప్పో మంత్రి మల్లన్న. ఇక గట్లుంటది మరి మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ తోటి. అయినా ఇక బతుకమ్మను ఎంత రెస్పెక్ట్గా ఎంత గౌరవంగా చేసుకుంటా మంచిగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నాడో ఇక మీరే చూడురులా. ఇక దసరా పండుగ బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఊళ్ళో ఉన్న పొలగాళ్ళకు గట్లనే సిటీలో చదువుకున్న కాలేజీ పిల్లగాళ్ళకైతే సెలవులు అయితే ప్రకటిస్తారు కదా. ఇక ఈ సెలవులల్లో పట్టణంలో ఉన్న జనాలందరూ మొత్తానికే పల్లెటూర్లకైతే ప్రయాణాలు కడతారులా. ఇక ఇట్లా ప్రయాణాలు కడితే ఏముంటుంది, ఇక రోడ్లన్నీ జనమయమైతాయి. పోరి ఉసుకపోతే రాలనంత జనమైతే గటు రైల్వే స్టేషన్లల్లా గిటు బస్ స్టాండ్లల్లా ఓ ఇక నేను చెప్పుడు కాదు కానీ ఈ జనం ఎట్లా కిక్కిరిసిపోయారో ఒక్కసారి గా ముచ్చట మీరు చూడాల్సిందే. మరి అబ్బా 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 ఏం జనం ఎంత రద్దీ ఆగో. ఇక ఈకు అసలు ముచ్చట చెప్పానులా ఏం లేదు. ఇక బతుకమ్మ పండుగ దసరా పండుగ వచ్చిందంటే ఇక బళ్ళె ఉన్న పొలగాళ్ళకైతే సెలవులు ప్రకటిస్తుంది కదా పాఠశాలలు. ఇక గట్లనే ఈ భాగ్యనగరంలో ఉన్న జనాలు గట్లనే దూర ప్రాంతంలో ఉన్న జనాలు అయితే ఇక సొంత ఊర్లకు పోయేదందుకైతే రంగం సిద్ధం చేసుకుంటారు. ఇక గిట్లా వీళ్ళు పోతుంటే ఎంతగానో ట్రాఫిక్ రద్దు అవుతుంది. గట్లనే ఏ రైల్వే స్టేషన్లో చూసినా కూడా జనాలందరూ ఉసుకపోతే రాలనంత జనాలు వాళ్ళ సొంత ఊళ్ళకైతే బయలుదేరుతారు. ఇక ఇప్పుడు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉన్నదంటే గంత రద్దీగా ఉన్నదిలా. ఇక గట్లనే ఉప్పల్ బస్ స్టాప్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ కూడా ఓ నాయనా జనాలు పోర్రి. ఇక నిజంగా పండుగ అంటే అంత దసరానే. ఇక తెలంగాణలో గట్టి పండుగలు ఏమన్నా ఉన్నాయంటే అవి ఒకటి బతుకమ్మ, రెండు దసరా అని చెప్పాలి. చూడుర్రి బస్ స్టాపులల్లో ఎంతమంది జనాలు, రైల్వే స్టేషన్లో ఎంతమంది జనాలు ఉన్నారో. ఇగోనులా మీకు రజా లవ్ యూ రజా బంగారాజా. ఇగో ఈ డైలాగ్ కొట్టంగానే ఎవరు గుర్తుకొచ్చిర్రు? పోసాని కృష్ణమురళి సార్ అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. ఇక ఈ సార్ అయితే కొండా సురేఖ మేడం చేసిన వాక్యాలను అయితే తిప్పి కొట్టుకుంటా అక్కినేని నాగార్జున సార్ ఎటువంటోడు, నాగార్జున సార్ కుటుంబం ఎట్లాంటిదో మన అందరికీ తెలుసు కదా.
మరి గంత మంచి కుటుంబం మీద గంత మంచి నాగార్జున సార్ మీద ఎందుకు గింతగనం ఘాటు వాక్యాలు చేసిర్రు? వెంటనే మీరైతే క్షమాపణ చెప్పాలి అని సార్ అయితే అంటున్నాడులా. సార్ ముచ్చట్లు ఒక్కసారి మనం కూడా విందామా? తెలంగాణ రాష్ట్ర చేయి గుర్తు మంత్రి కొండా సురేఖ మేడం అయితే అక్కినేని నాగార్జున సార్ కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలను అయితే ఇగో పోసాని కృష్ణమురళి సార్ అయితే తప్పు పట్టిండుల్లా. ఇక ఆయన మంత్రి కొండా సురేఖ గట్ల మాట్లాడు ఎంతవరకు కరెక్టు, ఆయన గిట్ల ఎందుకు మాట్లాడింది తప్పు కదా. ఇక అక్కినేని నాగార్జున సార్ అయితే ఎట్లాంటి మనిషో మన అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబం మీద కొండా సురేఖ మేడము గిట్ల అనుచిత వాక్యాలు ఎట్లా చేస్తుంది, అవి తప్పు కాదా ముచ్చట్లు అని పోసాని కృష్ణమురళి సార్ అయితే అంటున్నాడు. ఇక గట్లనే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి కూడా అయింది. ఆమె మీద కూడా ఇప్పటి వరకు అనుచిత వాక్యాలు చేస్తున్నారు. గట్ల ఎందుకు చేస్తున్నారు? ఇది మంచి పద్ధతేనా? కొండా సురేఖ మేడం అయితే బహిరంగంగా మీడియా మిత్రుల ముంగటికి వచ్చి అయితే క్షమాపణ చెప్పాలని పోసాని కృష్ణమురళి సార్ అయితే అంటున్నాడులా. అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేఖ మేడం నాకు 25-30 ఏళ్ళు తెలుసు. వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి ఆమె. మరి ఎందుకు నోరు జారిందో అది మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. మీరన్న ప్రతి వర్డు వాళ్ళు క్రైమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సోల్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి, ఆ ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ, నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మేడం అందరికైతే తెలుసును కదనులా. గా మేడం ఏమంటుందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అట్లనే ఇంకొక గవర్నమెంట్ మీద మస్తు గరం అవ్వకుంటా, ఎందుకు తెలంగాణలో ఆడబిడ్డలు బతుకమ్మ ఆడరా, ఎందుకు మీరు ఆడనిస్తలేరు, మా బతుకమ్మను మేము ఆడుకునేందుకు గిన్ని ఆంక్షలు మా మీద ఎందుకు విధిస్తారు, అయినా గిందుకనేనా మనము కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణను, ఈ తెలంగాణలో మహిళలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలన్నా వద్దా, మా మహిళల బతుకమ్మ మేము ఆడుకునేందుకు మీ దగ్గర మేమెందుకు పర్మిషన్ తీసుకోవాలి అని మస్తుగానం గరమవుతున్నదుల్లా మేడము. మరిగా మేడం ముచ్చట్లేందో ఒక్కసారి మనం చూద్దామా? ఇక కొట్లాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో బతుకమ్మ పండుగ ఆడదామంటే గిన్ని ఆంక్షల గిన్ని కథల ఆడద్దని గిట్ల అంటారా? డీకే అరుణ మేడం అయితే బాగా గరమైతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఎంత ముద్దుగా జరుపుకునే పండుగ బతుకమ్మ కదా, గట్లాంటి బతుకమ్మ పండుగనైతే చేసుకోవద్దట. ఇక బతుకమ్మ పండుగ ఆడాలంటే అనుమతి తీసుకోవాలని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా 5:30 వరకే ఆడాలన్నట. 5:30 తర్వాత ఆడితే ఇక మళ్ళీ ఎట్లాంటి ఆంక్షలు విధిస్తారో. ఇక తెలంగాణను మేమే తెచ్చినామని ఒకరు, తెలంగాణను మేము ఇవ్వకపోతే మీరెట్లా తెస్తానని ఇంకొకరు అన్నారు కదా. రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే ఇక తెలంగాణ బతుకమ్మ పండుగకు అయితే గిన్ని ఆటంకులే కలిగిస్తున్నారని చెప్పాలని డీకే అరుణ మేడం అయితే ఆ పార్టీల మీద మస్తు గరమైతున్నది. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డను అవమానించినట్టే. అయినా బతుకమ్మ ఆడుకోవాలంటే మీ పర్మిషన్ ఏంది? వెనకటి నుంచి ఏమన్నా మీరు పర్మిషన్లు ఇస్తేనే మేము బతుకమ్మ ఆడుకున్నామా? అయినా మా మీద గిన్ని ఆంక్షలు విధించుడు ఎక్కడిది? గత ప్రభుత్వం ఏమో గట్ల చేసే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో గిట్ల చేయబట్టే. అయినా తెలంగాణలో ఆడబిడ్డలకు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే హక్కు లేదా?
తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకైతే బతుకమ్మ పండుగ ఆడుకునే హక్కు లేదా అని గట్టిగానే అరుచుకుంటున్నది మేడం. ఈ రోజు తెలంగాణలో దసరా వేడుకల్లో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈ పండుగని ఘనంగా భాగ్యలక్ష్మి ఒక అమ్మవారి యొక్క ఆవరణలో చేసుకుందామనేటటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతుకమ్మ ఆడతామని పర్మిషన్ కోసం పెడితే పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు, తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్ర ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక నియంత్ర 10 సంవత్సరాలు ఏలినందుకు అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్ళకు? దీనికి కోర్టుకు వెళ్లి మేము అనుమతి తెచ్చుకోవాలా? బతుకమ్మ ఆడడానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిన వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం 5 ముగించాలని కోర్టు ఆదేశాలు గమనించాల్సిన పరిస్థితి. మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు, వీళ్ళేదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత్ర ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది, వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈ రోజు అమలు చేస్తా ఉంది. ఇగోనుల్లా మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ ఉన్నాడు కదా, గా కేజ్రీవాల్ సార్ ఏం చేసిందంటే మొన్ననే ముఖ్యమంత్రి పదవికి అయితే రాజీనామా చేసింది కదా నుల్లా. ఇక ఇప్పుడు రాజీనామా చేసి ఆయన అధికారికంగా ఉన్న ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాడంట వేరే దగ్గరికి. మరి ఆ సార్ ముచ్చటేందో చూద్దాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సార్ అయితే మన అందరికీ తెలుసు కదా నుల్లా. ఇక మునిపే ఢిల్లీ సీఎం సీటుకి అయితే రాజీనామా చేసిండు కదా సారు. ఇక ఇప్పుడేంటంటే అధికారికంగా నివాసాన్ని అయితే ఖాళీ చేసిండట అరవింద్ కేజ్రీవాల్ సారు. ఇక సారు అధికారికంగా ఉన్న నివాసం ఏదైతే ఉన్నదో గా నివాసం అయితే ఇడిచిపెట్టి వెళ్తున్నాడట. నార్త్ ఢిల్లీ సివిల్ లైన్స్ లో ఉన్న 6 ఫ్లగ్ స్టార్ట్ రోడ్డు రెసిడెన్సీని ఖాళీ చేస్తున్నాడు సారు. ఇక మీద అరవింద్ కేజ్రీవాల్ సారు గట్లనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మండియావు సమీపం దగ్గర ఉన్న ఫిరోజ్ షా రోడ్ల పంజాబ్ రాజ్యసభ సభ్యులు అశోక్ మిట్టల్ నివాసంలా ఉంటారట. ఇగోనుల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ ఉన్నాడు కదా. ఇక ఈ జగదీష్ రెడ్డి సార్ ఏమంటున్నాడంటే కొండా సురేఖ మేడం అయితే కొన్ని ముచ్చట్లు మాట్లాడింది కదా, గా ముచ్చట్ల మీద ఆమె మతి స్థిమితం గురించి మాకైతే అనేక రకాలైన ఆలోచనలు వస్తున్నాయి, ఒకవేళ మతి భ్రమించి గిట్లా మాట్లాడుతున్నదా అని సార్ అంటున్నాడు. గట్లనే ఇంకొక సార్ను కూడా బాగానే అరుచుకున్నాడులా. మరి గా ముచ్చటేందో మీరే చూడురో పారి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అయితే కొండా సురేఖ మేడాన్ని గట్లనే రేవంత్ రెడ్డి సార్ని అయితే పొట్టుగా అరుచుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే కొండా సురేఖకైతే కొంచెము మతి భ్రమించిందనే చెప్పాలి. ఆమె మానసిక పరిస్థితి కూడా మంచిగా లేదు, ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క మాట అనుమానాలు వచ్చే విధంగా ఉన్నాయని సార్ అయితే అంటున్నాడు. కొండా సురేఖ మేడం మాట్లాడిన మాటలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏమని అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జనాలందరూ ఏం అర్థం చేసుకోవాలి, అయినా గిట్లా సభ్యత లేకుండా ఎట్లా మాట్లాడుతుంది? తెలంగాణలో ఉన్న జనాలందరూ సిగ్గుతోని తలకాయ దించుకునే లెక్క మాట్లాడుతున్నది కొండా సురేఖ అని జగదీష్ రెడ్డి సార్ అనుకుంటా. గట్లనే ఈ మాటలకు కారణం ఎవరో మాకు తెలుసు, దీని వెనుక ఎవరున్నారో కూడా మాకు తెలుసు. ఇదంతా మొత్తం రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన సంధి ఇక వాళ్ళ నోళ్ళకైతే అదుపు లేకుండా ఎట్లాంటి భాష పడితే అట్లాంటి భాష మాట్లాడుకుంటా విచిత్రమైన పదజాలనే ఉపయోగిస్తున్నారు. వాళ్ళందరినీ వెనక ఉండి ఆడించేది రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను అమలు చేయని చేతగాని దద్దమ్మ ఇక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని జగదీష్ రెడ్డి సార్ అయితే మాట్లాడుతున్నాడు. సరే, కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించారు. బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి, లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేడు. వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ 3-4 నెలల్లో ఎప్పుడు కూడా కొండా సురేఖ గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఇక్కడ వినలే. ఆమె పేరు కూడా ఎన్నడూ ఉచ్చరించలేదు. దాంట్లో మీరు వారి మీద ఎందుకు మాట్లాడుతుందో ఆమె చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టినరు అని అంటే, సోషల్ మీడియాలో ఆకతాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత 10-12 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా మా మీద కూడా ఎన్నో పెట్టారు మా నాయకులు. కొన్నిటి మీద చర్యలు తీసుకోగలిగిన కాడ తీసుకున్నారు, లేదు తీసుకోలేని కాడ తీసుకోలేదు. అయినా మాకు అక్కర లేకపోయినప్పటికీ కూడా మా హరీష్ రావు గారు స్పందించిండు, సరే ఎందుకు కాదు అని చెప్పి అయిపోయింది మా పార్టీ నుంచి. కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు, ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇటువంటి భాష వాడటం, ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు. కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రమే ప్రారంభమైంది. అంతకుముందు ఇటువంటి పదజాలాన్ని ఇప్పుడు కూడా చూడలేదు మనం ఎన్నడూ కూడా. పక్క రాష్ట్రాల్లో జరుగుతుంటే కూడా మనం బాధపడే వాళ్ళం, అరే అట్లాంటి జరగకుండా ఉండాల్సి ఉండే, మొత్తం రాజకీయ నాయకత్వం యొక్క గౌరవం తగ్గించే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అని మనం భావించినాం. కానీ వాళ్ళ అది తెలంగాణకి రావడం అనేది మన దురదృష్టం. ఇది రాజకీయ నాయకులు అందరూ కూడా సిగ్గుచేటు. ఇది ఒక్క అన్న వాళ్ళకే కాదు, ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే సంస్కృతి వచ్చింది అని చెప్పి మిగతా రాష్ట్రాల ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. నేను దాని గురించి వాళ్ళు బాధపడుతున్నాను. వాస్తవానికి ఈ ఆమె గురించి మాట్లాడడం అయితే అనవసరం అనే భావన ఉంది నాకైతే. ఆమె ఇంకేదో పిచ్చి మాట మాట్లాడింది నిన్న రెచ్చిపోయి. ఇంకా ఏంది అసలు ఇది అంత కారణం? రేవంత్ రెడ్డి స్పష్టంగా హామీల విషయంలో విఫలం చెందిండు. ఇగో గీయులా ఇయాటి కిరాక్ వార్తలు. ఇక మళ్ళీ మంచి మంచి కిరాక్ వార్తలతోటి మళ్ళీ మేము ఇంకొకటికి వస్తాం మరి.